ఈరోజు పెద్దవనం మండలం ఏర్పాటు, అదేవిధంగా ఆదోని జిల్లా ఏర్పాటు గురించి మేము 3 నెలలుగా చేస్తున్న పోరాటంలో ముందుకు సాగుతూ 5 రోజుల విజయ నిరాధిష్ట కార్యక్రమాన్ని పోవడం జరిగింది. నిన్నటి రోజున దీక్షను మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ గారు, అదేవిధంగా సభ్యులు పాలసాక్షి గారు, నాయకులు, ముస్లిం నాయకులు, అదేవిధంగా మానవ హక్కుల వేదిక నాయకులు, వివిధ ప్రజా సంఘాలు కూడా నిన్న సందర్శించి మాకు మద్దతు ప్రకటించడం జరిగింది, సంఘీభావం జరిగింది. ఇందులో అంతర్భాగంగా నిన్న వచ్చినటువంటి ఈఎస్పీ సంబంధించిన రామయ్య గారు ఇప్పుడే మెసేజ్ పెట్టారు. 19వ తేదీన వాళ్ళ బృందం 25 మంది వచ్చి ఇక్కడ మేము గీత చేస్తామని చెప్పినందుకు వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వాగతిస్తున్నాం. అదేవిధంగా రేపటి రోజున మా గ్రామం మాజీ సర్పంచ్ రాజేంద్ర గారి ప్రయత్నాలు చేసి ఇక్కడ కూడా ఒక సంఘంతో రేపు వాళ్ళు కూడా దాంట్లో ప్రకటిస్తారు. దాంతోపాటు ఎండిహల్లి సర్పంచ్ సుధాకర్ గారు, ఇంగళగాల్, పెద్దగోనె హాల్, అదేవిధంగా ఎండిహల్లి ఈ 3 గ్రామాల నుంచి కూడా సంఘీభావం తెలుపుతూ పెద్ద సంఖ్యలో శిబిరాన్ని రేపు సందర్శించడం జరిగింది. ఈ విషయంగా మేము చెప్పదలుచుకుంటే ఒకటే, జిల్లాల ఏర్పాటు, మండలాల పునర్విభజన లాంటి విషయాన్ని ప్రభుత్వమే ప్రతిపాదన పెట్టి సబ్ కమిటీని ప్రకటించింది. ప్రకటించిన రోజు నుంచి కూడా మేము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం చేసే క్రమంలో కారణాలు ఏమైనా సబ్ కమిటీ కన్నీ రాకపోయినా కూడా మేము అదే పనిగా పాలశాస్త్రి గారి సహకారంతో, మా గ్రామం పూర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర సహకారంతో, మంత్రులు, అదేవిధంగా కొల్లా శ్రీనివాస టీడీపీ పార్టీ అధ్యక్షుడు, బీజేపీ పార్టీ అధ్యక్షుడు అందరినీ కూడా చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా మాకు బ్రహ్మాండంగా సపోర్ట్ చేసిన వ్యక్తి అంటే సవితమ్మ గారని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఆమె సానుకూలంగా నిలబడి అసలు మా మొత్తాన్ని ప్రకటించి రైటింగ్ లో లెటర్ రాసింది తప్పండి. ఆమెకు ధన్యవాదాలు. అదేవిధంగా టీజీ భరత్ గారు కూడా నేను మండలం నుంచి ఖచ్చితంగా రాస్తా అని అడుగుతుంది. ఈ సబ్ కమిటీ చైర్మన్ ఆనంద సత్యప్రసాద్ దగ్గర పోయినాం సార్. ఆయన మీ మండలం అయితే ఖచ్చితంగా చేయాల్సిందే, ఇటువంటి పరిస్థితి ఎక్కడ చూడలేదు, నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు. ఆ సందర్భంలో మళ్ళా ఇంకొక సభ్యుడు మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా పోయి కలవడం జరిగింది. సో